ఈ మధ్య దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ విషయంపై ఆందోళన చేస్తున్నాయి. కానీ డీలిమిటేషన్ అంటే ఏంటి, అది ఎందుకు చేస్తున్నారు, డీలిమిటేషన్ చేయడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందో లేకపోతే ఏమైనా నష్టమా, అండ్ డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, అసలు దక్షిణాది రాష్ట్ర రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నాయి అనే చాలా డౌట్స్ మీకు వచ్చుంటాయి. అఫ్ కోర్స్ నాకు ఇలాంటి డౌట్స్ చాలా వచ్చినాయి. అందుకే కొంచెం రీసెర్చ్ చేసి ఈ వీడియో నేను చేశాను. ఫస్ట్, డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. జనాభా పెరుగుదల ఆధారంగా పార్లమెంట్ మరియు శాసనసభ స్థానాలను పునర్విభజించడం దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందనే ఆందోళనలను కొన్ని రాజకీయ పార్టీలు పుట్టించారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, ప్రధానంగా డీలిమిటేషన్ జనాభా ఆధారంగా జరిగితే పార్లమెంట్లో ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుందట. దక్షిణాది రాష్ట్రాలలోనేమో తమ నియోజకవర్గాలు తగ్గిపోతాయని ఆందోళన చేస్తున్నారు. ఇది రాజకీయ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుందట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ అంశంపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారు డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ఆధారంగా కాకుండా రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పరిరక్షించేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, మొదటిది ఎంపీ సీట్లు తగ్గిపోవడం, 2 కేంద్ర నిధుల పంపిణీలో ప్రభావం పడటం, 3 రాజకీయ సమతుల్యత పెరగడం. ఈ సమస్యలను ఎదుర్కోవడానికే దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకుంటున్నాయి. చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై కూడా చాలా గట్టిగా చర్చ జరిగింది. ఆ చర్చలో దక్షిణాది రాష్ట్ర రాజకీయ పార్టీలు అన్ని ఐకమత్యంగా డీలిమిటేషన్ ప్రాసెస్ కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చాయి. ఇప్పుడు డీలిమిటేషన్ లొల్లికి కారణం ఆనాటి ఇందిరా అండ్ సంజయ్ గాంధీలు అమలు చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్లే అని ఎంతమందికి తెలుసు? అవును మరి, అప్పుడు ఎమర్జెన్సీ టైంలో మరీ ఘోరంగా, అంతెందుకు చాలా చోట్ల బెదిరించి బలవంతంగా కొంతమంది పెళ్లి కాని వాళ్లకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు. దీని గురించి అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ యమగోళ మూవీలో, బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఉంది. అప్పట్లోనేమో దొరికినోడికి దొరికినట్టు పట్టుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు. ఇప్పుడు ఏమైంది, దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. జోక్ ఏంటంటే, ఏ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో డీలిమిటేషన్ ప్రక్రియను గట్టిగా సమర్థించుకుంటూ ఇది సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్తుంది. కానీ ఈ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ సమయంలో జనాభా ఆధారంగా సీట్లు పునర్విభజిస్తే ఉత్తర భారత రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు తమకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన కలిగి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇచ్చిన స్పందన ఏంటంటే, మొదటిది, డీలిమిటేషన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమని, అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండాలని కేంద్రం భావిస్తుంది. రెండోది, డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం జనాభా మాత్రమే కాకుండా అభివృద్ధి సూచికలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ సంబంధిత అంశాలపై అన్ని పార్టీలతో చర్చలు జరిపి రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అలాగే ప్రత్యేక పరిష్కారాలను ప్రణాళిక చేయడానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుబడి ఉందని చెప్తుంది. కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ కారణాలతో అభ్యంతరాలు చెప్తున్నాయని కేంద్రం అంటుంది. ఆ నాయకులు ఏమన్నారు, ఈ నాయకులు ఏమన్నారు అని కాకుండా డీలిమిటేషన్ ప్రక్రియపై మనం అవగాహన పెంచుకోవాలి. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, దేశ సమైక్యతకు సంబంధించింది. అందుకే ఈ అంశంపై డిస్కషన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి అండ్ మన ఒపీనియన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళాలి. ఈ వీడియో చూశాక డీలిమిటేషన్ ప్రాసెస్ పై మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.